నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ముందుగానే మనం కూడా నూతనంగా దేవుడు మన పట్ల ఏం చేయబోతున్నాడని మనం చూడాలి. అవి చూడకుండా కొన్ని నిన్ను బలవంతంగా ఆప్ చేస్తూ ఉంటాయి. వాటి పేరే నిరుత్సాహం అని చెప్పుకోవచ్చు, విచారం అని చెప్పుకోవచ్చు. ఏముంది నా జీవితంలో ఈ సంవత్సరం కనీసం నేను అనుకున్నవి చిన్న అల్పమైంది కూడా నేను చేయలేకపోయాను, ఇది నా బలహీనత కాదా అని మనసులో వేదన పడేవారు చాలామంది. ఎన్నెన్నో చేయాలనుకున్నాను, అనుకోవటం వరకే కానీ అవి నేను చేయలేకపోతున్నాను. నా పొరపాట్లు, నా బలహీనతలు, నా బలాత్కార క్రియలు, అయ్యో ఇవన్నీ నన్ను వెంబడిస్తూ ఉన్నాయి. నా యొక్క హృదయంలో ఉన్నటువంటి స్థితినే నేను జయించలేకపోయాను. నా పరిస్థితులను కొన్నిటినే మార్చుకోగలిగాను. అంతకుముందు సంవత్సరం ఎలా ఉందో 2016 సంవత్సరం కూడా 15 లాగానే గడిచిపోయింది. ఈ సంవత్సరాలు ఇలానే అవుతూ ఉంటాయి. నేను మారను, నా స్థితిని నేను మార్చుకోలేను అనేటువంటి తత్వం నుంచి నువ్వు బయటకు వచ్చినట్లయితే అద్భుతాలు నీ పట్ల జరుగుతాయి, గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితం ఒకప్పుడు ఒకలా ఉండేది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత తన జీవితం అద్భుతంగా దేవునికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన సువాసనకు ఒక ఘనమైన పాత్రగా ఉండబోతుందని విశ్వాసంతో నమ్మాడు. చూసిన వారు అన్నారు, సంఘాలు అన్నాయి, నువ్వు మమ్మల్ని కూడా చంపడానికి వస్తున్నావు, మాయ వేషం ధరించుకొని వచ్చావు, నువ్వు మారు వేషంలో ఉన్నావు, మేము నిన్ను నమ్మము అని సంఘాలు తిరస్కరించాయి, బయటికి పంపించి వేశాయి. సాక్ష్యం చెప్తానన్న సంఘాలు రానివ్వలేదు, బోధిస్తానన్న సంఘాలు రానివ్వలేదు, నేను మారు మనసు పొందాను నమ్మండి అన్న సంఘాలు రానివ్వలేదు. అందరూ కూడా అతన్ని తిరస్కరించారు, సంఘాలు తిరస్కరించాయి. తాను ఎవరి దగ్గర అయితే అధికారం పొందుకున్నాడో, తనకి ఎవరైతే అధికారం ఇచ్చారో ఆ అధికారులు కూడా ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. రెండిటి మధ్యలో నలిగిపోయాడు, అటు వెళ్ళలేడు ఇటు వెళ్ళలేడు. రెండిటి మధ్యలో కూడా మానసికంగా చాలా నలిగిపోయినటువంటి పరిస్థితి పౌలు గారిది. ఆ సమయం ఎంత బలహీనమైనటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఏమని అనుకొని ఉండాలి, ఏమిటి నా బ్రతికి ఇలా అయిపోయింది, ఒక్క రోజులో నా జీవితం మారిపోయిందే, ఎందుకు ఈ బ్రతుకు, ఇక దేవుడి చేతిలో కూడా నేను వాడబడినేమో, నా భవిష్యత్తు ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే శూన్యంగా ఉంది. భవిష్యత్తు ఏంటి అనేది సౌలుకి ఆ సమయంలో కనబడలేదు. ఎటు తోచని పరిస్థితిలో ఎవరో ఒకరి చేతిలో చంపబడతానేమో అన్నటువంటి భయముతో, ఆందోళనతో తన ప్రాణం కోసం తను పోరాడేటువంటి దుస్థితి ఒక రోజులో వచ్చింది. జీవితం తలక్రిందులైపోయినట్లుగా, పరిస్థితులు మారిపోయినట్లుగా బలహీనమైనటువంటి స్థితిని ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని బలపరచగా సౌలు ఒక అడుగు వెనక్కి వేయకుండా 10 అడుగులు ముందుకు వేసి అద్భుతాలు చేయగలిగాడు. హల్లెలూయా. ఈ రోజున ఒక సంవత్సరం నిన్ను వెనక్కి లాగుతూ ఉండొచ్చు. నువ్వేదో చేయాలనుకున్నావు, ఏదో సాధించాలనుకున్నావు, ఈ సంవత్సరం పెళ్ళైపోవాలనుకున్నావు, ఈ సంవత్సరం ఇల్లు కట్టేయాలనుకున్నావు, ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేయాలనుకున్నావు, ఈ సంవత్సరం క్రిస్మస్ వచ్చేసరికి ఎన్నెన్నో ఊహించుకున్నావు, నీకు రావాల్సిన డబ్బులన్నీ ఈ సంవత్సరం వచ్చేస్తాయని అనుకున్నావు, నీ బిజినెస్ బాగుంటుందని అనుకున్నావు, ఎన్నో కలలు కన్నావు. కానీ సంవత్సరం అయిపోతున్నా ఆ కలలన్నీ నెరవేర్చబడకపోగా అవన్నీ నిన్ను బలముగా వెనక్కి లాగుతున్నాయేమో. మరొక సంవత్సరం వైపు అడుగు వేసే విషయంలో నువ్వు ఒక బలహీనమైన పాదంతో అడుగు వేయటానికి నీ సమస్యలు నిన్ను వెనకడుగు ఏంచుతూ ఉంటే ఈ మెసేజ్ నీ కోసమే దేవుని బిడ్డ, ఈ సందేశం నీ కొరకే. నీ దేవుడు అంటున్నాడు, ఎన్ని నిన్ను వెనక్కి పట్టి లాగుతూ ఉన్నా నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను కాబట్టి ముందుకు అడుగువే, నేను నిన్ను అగాధాలని దాటిస్తాను అంటున్నాడు, పర్వతాలను ఎక్కిస్తాను అంటున్నాడు. కొండలైన లోయలైనా అవి సమభూమిగా నీ ముందుండబోతున్నాయి దేవుని బిడ్డ. నీ దేవుడు నీకు వాటిని సమభూమిగా మారుస్తానంటున్నాడు. అయితే వెనక్కి లాగే ఆ ఇబ్బందుల్ని, ఆ సమస్యల్ని, ఆ శోధనల్ని, ఆ తలంపుల నుంచి నువ్వు బయటకు వచ్చి ఈ సంవత్సరం, రాబోతున్న సంవత్సరంలో నా దేవుడు నాకు సహాయకుడిగా ఉంటాడని నువ్వు నమ్మి ముందుకు వెళ్ళటం అనేది ఎంతో మంచిది. జీవితంలో ఓటములు అనేవి సహజం దేవుని బిడ్డ, వైఫల్యాలు అనేవి సహజం. నీవు దేవుడివేమీ కాదు అన్నీ పర్ఫెక్ట్గా ఉండటానికి. కొంతమంది కుటుంబ జీవితంలో ఎంతో చక్కగా సఫలీకృతం అవుతారు, కానీ ఆర్థిక విషయాల్లో వైఫల్యాలు పొందుతూ ఉంటారు. మరికొంతమంది మరికొన్ని విషయాల్లో, కొంతమందికి హృదయం మంచిగా ఉంటుంది, మాట్లాడటం రాదు, నాకు ఎలా మాట్లాడాలో చాతుర్యంతో నలుగురి మధ్యలోకి వెళ్ళినప్పుడు మాట్లాడటం నాకు చేత కాదు, కానీ హృదయంలో చాలా మంచివాళ్ళు, బయటికి క్రియల రూపంలోకి వచ్చినప్పుడు ఎలా చేయాలో నాకు తెలియదు. ఒక్కొక్కరితో పోల్చుకుంటూ వాళ్ళకున్న తలాంతు నాకు లేదు, వాళ్ళకున్నటువంటి జ్ఞానం నాకు లేదు, వారు చక్కగా చేసినటువంటి వంట నేను చేయలేను, వారికి మంచిగా బంధు బలగాలు ఉన్నారు, నాకెవరూ లేరు. ఇలా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజున నీ యొక్క స్థితిని గూర్చి నువ్వు చిరాకు పడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతున్నటువంటి దినాలు నీ జీవితంలో ఎదురయ్యే ఉంటాయి, కాదంటలేదు. అలా అని చెప్పి నువ్వు ఆ స్థితిలోనే కూర్చొని ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి ప్రయత్నం చేయకపోతే నీ కొరకు దేవుడు దాచి ఉంచిన దీవెలు నువ్వు పొందలేవు.
ఈ రోజున నీతో పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తున్న మాట, నీ అపజయాలు ఎంతైనా, నీ అసమర్థత ఎంతైనా, నీకు తెలివి ఉన్నా లేకపోయినా జ్ఞానం కలిగిన నా చెయ్యి పట్టుకున్నావు, నువ్వు జ్ఞానవంతుడిగా మారబోతున్నావు అంటున్నాడు ఆయన. నువ్వు ఎవరి చెయ్యి పట్టుకున్నావా, ఆ యొక్క చెయ్యి ఎండిపోయిన చెయ్యి కాదు, ఎండిన వాటిని చిగురింపజేసే చెయ్యి అది. ఆ చెయ్యి జీవము లేని చెయ్యి కాదు, జీవము లేని వాటికి జీవమిచ్చే చెయ్యి అది. హల్లెలూయా. నువ్వు పట్టుకున్నటువంటి చెయ్యి రోగగ్రస్తమైన చెయ్యి కాదు, కానీ రోగం ఉన్నటువంటి వారిని స్వస్థపరిచే చెయ్యి. నిన్ను చెయ్యి విడవను అంటున్నాడు ఆయన. నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అంటున్నాడు ఆయన. నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. అటువంటి సర్వోన్నతమైన దేవుని యొక్క చెయ్యి పట్టుకున్నావు. యవన కుమారుడు, యవన కుమార్తె, చదువుల్లో ఈ సంవత్సరంలో ఎన్నో వైఫల్యాలు పొందావేమో, ఇంకా ఫైనల్ ఇయర్లోకి వచ్చావు, నీ సబ్జెక్ట్స్ విఫలమైనటువంటి ఆ సబ్జెక్ట్స్ నీ ముందు కనబడుతున్నాయి. నువ్వు కొన్ని బిజినెస్లు ప్రారంభించావు, నిన్ను ఎక్కిరిస్తూ ఉంది నీ బిజినెస్. ఈ రోజున ఏం సాధించావు నువ్వని, ఏదో చెయ్యాలని పరిగెత్తావు, దేశాలు వెళ్ళావు తిరిగి వచ్చావు, రాష్ట్రాలు వెళ్ళావు తిరిగి వచ్చావు, ఇంటర్వ్యూలకు వెళ్ళావు తిరిగి వచ్చావు. ఈ రోజున చప్పగా కూర్చున్నావు. నిన్ను చూసినటువంటి వాళ్ళు అంటున్నాడు, ఏ పని పాట లేక ప్రార్థనకి వెళ్ళాడని. వాడికి తెలియదు ఇక్కడే ఒక అద్భుతం నీ జీవితంలో ప్రారంభమవబోతుందని. హల్లెలూయా. ఒక మహిమగల కార్యం ఇక్కడి నుంచే ప్రారంభమవబోతుంది. దేవుని బిడ్డ, దేవుడు ఎవరిని వాడుకున్నాడు? సామర్థ్యం లేనటువంటి వారిని. ఎవరిని లేవనెత్తాడు? పెంట కుప్పల మీద నుంచి దేనా దరిద్రుని లేవనెత్తాడు. ఎవరికి సహాయం చేశాడు? నేను ఘోరమైన పాపులము, సమాజంలో అమ్మా నాన్న కూడా వద్దురా, ఇక నీ బతికెందుకురా, నువ్వు చస్తే ఏంటి బతికితే ఏంటి, నువ్వు బతుకున్నా మాకు సచ్చిన వాడితో సమానమే అని నిష్ప్రయోజకులుగా వారిని చూసి పెదవీర్చిన వారిని దేవుడు పిలిచాడు, వారిని వాడుకున్నాడు. దేవుడు వాడుకున్నటువంటి వాళ్ళందరిలో కూడా ఆయన మహిమ ఎవరిలో ఆయన ప్రత్యక్షపరిచాడు, వాళ్ళందరిలో కూడా ఏదో ఒక బలహీనత ఉంది. దేవుని బిడ్డలారా, మోషే ఏమైనా గొప్పవాడా? దేవుడు అతన్ని భూప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్ప కార్యాలు మోషే ద్వారా దేవుడు చేశాడంటే, దేవుడు అతని జీవితాన్ని దర్శించక ముందు మోషే సాక్ష్యం ఏమిటి? నరహంతకుడు, ఒక వ్యక్తిని అతను చంపి వచ్చినటువంటి వాడే కదా. పేతురు దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి నింపబడక ముందు పేతురు యొక్క జీవితం ఏంటి? అబద్ధాలాడే పిరికి స్వభావమే కదా. సంసోని యొక్క జీవిత విధానం ఏమిటి? అతను ఒక సామాన్యుడే కదా. దేవుడు అతన్ని పట్టుకున్న తర్వాత అతని జీవితం ద్వారా ఎన్నో మహిమగల కార్యాలు జరిగాయి కదా. ఎస్తేరు ఒక అనాథే కదా, దేవుని యొక్క దర్శన భాగ్యం పొందక ముందు. అదే దేవుని చెయ్యి పట్టుకున్న తర్వాత రాణి అనే ఒక సౌభాగ్యమైన ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నది కదా. ఈ రోజున నీ స్థితి అది దరిద్ర స్థితి అయినా, దేనస్థితి అయినా, బాధాకరమైన స్థితి అయినా, దుఃఖకరమైన స్థితి అయినా, అది అపజయము, ఓటమి, దిగులు, చింత, ఎన్నిక లేని స్థితి అయినా, నీ దేవుడు నీ చెయ్యి పట్టుకుంటాను, నీతో ఉండి నడిపిస్తాను, ఇంకా ఎక్కువగా నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. యేసయ్యా నీ చెయ్యి పట్టుకుంటా అన్నవారు ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్ను విడువుడు ఎడబాయడు దేవుని బిడ్డ. ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తానంటున్నాడు. పేతురు ఏడ్చాడంట, వెళ్ళి ఎక్కి ఏడ్చాడు. అయ్యా నేనా నీ ప్రథమ శిష్యుడిని, నీ ప్రథమ శిష్యుడిగా ఉంటాను, నేను అర్హుడినా? నేను ఎంత బలహీనుడు, చిన్న పాప ముందు కూడా నువ్వు ఎవరో తెలియదని మాట్లాడినటువంటి పిరికివాడిని ప్రభువా, నేను భయస్తుని ప్రభువా, నేను అబద్ధాలు ఆడేవాడిని అయ్యా, నా మనస్సు మారలేదయ్యా, నా బ్రతుకు మారలేదయ్యా, నా జీవితం, నా నిజస్థితి ఏంటో బయటపడేసరికి పరీక్షలో నేను ఓడిపోతున్నాను, నేను నెగ్గినవాడిగా లేనయ్యా, నేను అసమర్థుణ్ణి అని అంటున్నాడు పేతురు. దేవుడు ఒకటే అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. పేతురు అన్నాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన తప్పు చేశాడు, అబద్ధమాడాడు, కానీ అంటున్నాడు, ఏడుస్తూ చెప్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ అబద్ధం కూడా ఆడాను ప్రభువా. నా భార్య అంటుంది, నువ్వు అసమర్థుడివి, నీకేమీ తెలియదని అంటుంది. నువ్వు అసమర్థురాలువి అని నా భర్త అంటున్నాడు. కొన్ని కంపెనీల చుట్టూ తిరిగే ఆ కంపెనీలు వైపు నువ్వు చూస్తావు, నిన్ను ఎక్కిరిస్తున్నాయి, అసమర్థుడివి అని. పేతురు కూడా ఏడుస్తున్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, నేను అసమర్థుడిని ప్రభువా, నన్ను వదిలి వెళ్ళిపోనాయన, నీలాంటి వాడి సేవ, గొప్ప దేవుని యొక్క సేవ చేయడానికి నేను అర్హుణ్ణి కాదయ్యా, నేను అసమర్థుణ్ణి అంటుంటే దేవుడు అడిగాడు, నీ సామర్థ్యంతో నీ అసమర్థతో నాకు సంబంధం లేదు, కానీ ఒక్కటి అడుగుతా అని చెప్పు పేతురు అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు పేతురు. ఏమడుగుతాడా యేసయ్యని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్న 3 సార్లు అడిగాడు దేవుడు. 3 మార్లు కూడా పేతురు అంటున్నాడు, నేను ఒకవైపు బొంకాను, కానీ నాకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. ఆ ఒక్క మాట చాలు, ఆ ఒక్క మాట చాలు పేతురు, నిన్ను భూమిని తలకిందులు చేసే, మనుషులను మార్చే ఒక గొప్ప సాధనంగా నేను నిన్ను వాడుకుంటాను. ఆ ఒక్క మాట చాలు. నీ అసమర్థతతోనూ, నీ అజ్ఞానంతోనూ, నీ చేపలు పట్టే జాలరు అనే విధి లేని
ఆ స్థితితోనో నాకు సంబంధం లేదయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను హెచ్చిస్తాను అన్నాడు. ఈరోజు నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా? యేసయ్యని ప్రేమిస్తున్న నీ చెయ్యి యేసయ్య పట్టుకొని ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయన గణపరచునిగా వచ్చిన నీ చెయ్యి ఆయన పట్టుకొని ఉన్నాడు. నీ చెయ్యి పట్టుకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ సామర్థ్యంతోనో, నీ యొక్క బలహీనతలతోనో, నీ పొరపాట్లతోనో దేవుని సంబంధం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను మార్చు ప్రభు అంటే చాలా అద్భుతాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. నూతన సంవత్సరంలో నీ శక్తి వలన, నీ సామర్థ్యం వలన, నీ పొరపాట్ల వలన కాక, అయ్యా నా తండ్రి, నా జీవితాన్ని నూతన పరిచే నీ చెయ్యి పట్టుకుంటాను. నా పరిస్థితులు, నా ఓటములు, నా బలహీనతలు, నా అల్ప విశ్వాసం నన్ను వెనక్కి లాగుతున్నా, నేను వెనకడుగు వేయను కానీ ముందుకే సాగిపోతాను. ముందుకు సాగితే ఏమవుతుంది? సముద్రాలు కూడా నీ ముందు మార్గాలుగా మారిపోతాయి. దేవుని బిడ్డ, ముందుకు సాగిపోతే ఏమవుతుంది? సమస్యల్లో కూడా నీకు మార్గాలు తెచ్చే దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది.